రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడు మేజర్గా ఉన్న సమస్య ఏంటని తెలుసుకున్నట్లయితే ఈ ఎర్రనల్లి నల్ల తామర పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంది. సో దీంతో పాటు కొన్ని ఏరియాల్లో మనకు వైరస్ సమస్య అనేది కూడా ఉంది అని ఒక రైతులైతే కొంతమంది చెప్తున్నారు. సో దీనికి ఒక బెస్ట్ మందులైతే నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఒక 2 సార్లు ఈ మందులు స్ప్రే చేయడం వల్ల వైరస్ అనేది కట్టడి అవుతుంది. అలాగే ఎర్రనల్లి నల్ల తామర పురుగు కూడా మనకు కంట్రోల్లోకి అయితే రావడం జరుగుతుందండి. సో ఆ కాంబినేషన్స్ ఏంటో అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే ప్రతి ఒక్కరూ పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఇప్పుడు ఎక్కువగా రైతులు బాధపడుతున్న సమస్య ఎర్రనల్లి సమస్య, నల్ల తామర పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంది. చిన్న కొసలు అనేది మాడిపోవడం జరుగుతుంది. సో దీనికి మనం బెస్ట్ మందుగా తెలుసుకున్నట్లయితే మనకు బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది మనకు బెస్ట్ మ్యాన్ అని దొరుకుతుంది. సో ఇది మనకు కొత్త ప్రోడక్ట్ 2025 సంవత్సరాల్లోనే రావడం జరిగింది. సో ఇందులో 3 కెమికల్స్ అయితే ఉంటాయి. మనకు ఇటు వచ్చి మనకు టాల్ఫిన్ పైరాడ్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది. అలాగే మనకు అబామెక్టిన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది. దీంతో పాటు మనకు ఫిప్రోనిల్ అనేది మనకు కూడా ఇందులో మిక్స్ అయి ఉంటాయి. సో ఈ 3 టెక్నికల్స్ అయితే మనకు ఉంటాయి. ఎర్రనల్లికి, తామర పురుగుకి, అలాగే మనకు మేజర్గా మనకు ఎర్రనల్లి తామర పురుగుకి పనిచేసే విధంగా అయితే ఇవి పనిచేయడం జరుగుతుంది. సో చిన్న పంటలు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు దీన్ని వాడుకోవడం వల్ల మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఎర్రనల్లికి నల్లికి అయితే అలాగే తామర పురుగుకి అయినా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీని కాంబినేషన్లో మీరు వైరస్ సమస్య అనేది ఉంది అనుకుంటే బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళదే మనకు రాన్ఫిన్ అని దొరుకుతుంది. సో మనకు రాన్ఫిన్లో కూడా మనకు 3 టెక్నికల్స్ అయితే ఉంటాయి. మనకు పైరిప్రాక్సిఫిన్ ఉంటుంది, అలాగే డైనోటిఫిరన్ ఉంటుంది, డైఫెన్థిరన్. ఈ 3 కెమికల్స్ అయితే రాన్ఫిన్లో అయితే మనకు మార్కెట్లో అయితే ఉంటాయి. ఈ బెస్ట్ మ్యాన్, రాన్ఫిన్ ఈ 2 ఒకసారి స్ప్రే చేయండి. ఎవరు స్ప్రే చేయాలనుకుంటే మీకు ఎర్రనల్లి సమస్య, నల్లి తామర పురుగు సమస్య, అలాగే మనకు వైరస్ సమస్య ఉంది అనుకున్న వాళ్ళు ఒక కాంబినేషన్ ఈ విధంగా అయితే వాడుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో దాదాపుగా నాకు ఒక 5 మంది రైతులు ఫోన్ చేశారు. సో ఇక్కడ వాళ్ళు ప్రకాశం వాళ్ళు కూడా వైరస్ సమస్య అనేది కూడా తగులుతుందని ఫోన్ చేశారు. సో ఆ రైతులు ఆ టైంలో కొద్దిగా ఒక 40 రోజుల పంటలు ఉన్నాయి, 60 రోజుల పంటలు కూడా ఉన్నాయి, 90 రోజుల పంటలు కూడా ఉన్నాయి. ఆ సైడ్ వచ్చి కొద్ది వరకు మనకు వాళ్ళు లేటుగా అయితే వేసుకోవడం జరిగింది. సో ఈ వైరస్ అనేది కూడా తగులుతుంది, ఎర్రనల్లి అనేది తగులుతుంది అనుకున్న వాళ్ళు ఈ కాంబినేషన్ అయితే వాడుకోండి. సో రాన్ఫిన్ అనేది ఒక 250 ml తీసుకోండి. బెస్ట్ మ్యాన్ అనేది కూడా ఒక 250 ml డోస్ ప్రకారంగా వాడుకోండి. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. సో ఈ కాంబినేషన్ ప్రకారంగా వాడుకోండి. ఇది వాడుకున్నట్లయితే మనకు ఈ వైరస్ సమస్య అనేది కంట్రోల్ అయ్యిందనుకో, మీరు ఒకసారి మనకు భారతీయ అగ్రిటెక్ వాళ్ళది మనకు ట్రాజెంట్ అని ఒక కొత్త ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది. ఇది కూడా మనకు ఇదే సంవత్సరం ఇదే నెలలో అయితే లాంచ్ అయింది. సో ఇది వచ్చి మనకు ఎర్రనల్లి సమస్యకు, నల్ల తామర పురుగు సమస్యకు అయితే చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో దీన్నైతే ఒకసారి వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇది మనకు ఎర్రనల్లి సమస్య, నల్ల తామర పురుగు సమస్య కంట్రోల్ చేస్తుంది. ఏదైనా పురుగు సమస్య ఉంటే పురుగు అయినా కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు మనకు మొక్క గ్రోతింగ్ వస్తూ అధికంగా ఫ్లవరింగ్ రావడానికి ఇది దోహదపడుతుందండి. వచ్చిన పూత కూడా మనకు డ్రాప్ కానట్టుగా పిందెగా సెట్ అవ్వడానికి తోడ్పడే విధంగా అయితే ఇది ట్రాజెంట్ అయితే పనిచేయడం జరుగుతుంది. సో వైరస్ సమస్య అక్కడికి కంట్రోల్ అయిందనుకుంటే ఒకసారి ట్రాజెంట్ అనేది వాడండి. సో ట్రాజెంట్ అయినా కూడా వాడుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఎర్రనల్లికి, నల్ల తామరకి, గ్రోతింగ్కి, పురుగుకి. సో ఈ ట్రాజెంట్ అయితే వాడుకోండి. సో ఈ ట్రాజెంట్ అనేది కాకపోయినా మీరు ఇంకా ఒక మందు ఏదైనా ఉందంటే మనకు ఈ ఇండోఫిల్ వాళ్ళది అలెక్టో అని దొరుకుతుంది. ఇందులో మనకు బ్రోఫ్లానిలాడ్ అనేది ఉంటుంది. సో 20% ఎస్సీ రూపంలో. సో ఈ అలెక్టో అలాగే మనకు దీని కాంబినేషన్లో సీజ్మైట్, ఇండోఫిల్ వాళ్ళది సీజ్మైట్, మనకు ఎక్సిథయాజాక్స్, ప్రాపర్గేట్ 2 టెక్నికల్స్ అయితే ఉంటాయి. సో ఈ సీజ్మైట్, అలెక్టో ఈ రెండింటినైనా కూడా మీరు స్ప్రే చేసుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ట్రాజెంటా అనేది ఉంటే ట్రాజెంటా స్ప్రే చేసుకోండి. ట్రాజెంట్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే అలెక్టో, సీజ్మైట్ అయినా కూడా స్ప్రే చేసుకోవచ్చు. మంచి రిజల్ట్స్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన రైతులు చాలామంది మంచి రిజల్ట్ అయితే ఉందని చెప్తున్నారు. ఒకసారి వాడి చూడండి, మీకు రిజల్ట్స్ అనేది కూడా మీకు అర్థం అవడం జరుగుతుంది. బ్లాక్ థ్రిప్స్ సమస్య, ఎర్రనల్లి సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఒకసారి ట్రాజెంటా కొట్టిన తర్వాత అయినా కూడా మీరు అలెక్టో, సీజ్మైట్ మళ్ళీ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్సే వస్తాయండి. ఈ విధంగా అయితే మీరు వైరస్ సమస్య, ఎర్రనల్లి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఒకసారి ఈ విధంగా స్ప్రే చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు చెప్పిన మందుల్లో మీరు ఇంకా ఏదైనా న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో న్యూట్రియన్స్ అనేది మనము ఎప్పటికప్పుడు మొక్కకు అందిస్తూనే ఉండాలి. ఎందుకంటే మొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మనం ఏ మందులోనైనా కూడా న్యూట్రియన్స్ అయితే మొక్కకు అందిస్తేనే మనకు మొక్క
రోగనిరోధక శక్తి అనేది ఏదైనా రోగం అనేది వచ్చినా కూడా తట్టుకునే శక్తి అయితే మొక్కకి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి న్యూట్రియన్స్ అయినా వాడుకోండి. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తోటి రైతులకైతే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.